హాయ్ అండి. ఇవాళ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఏంటి ఇవాళ ఇడ్లీ వీడియో తీసుకొచ్చాను అనుకుంటున్నారా? అవునండి, ఇడ్లీ వీడియోనే. ఏంటక్కా మాకు ఇడ్లీలు రావా అని కూడా మీరు అడగొచ్చు. మీకు రావని కాదండి, ఇన్స్టెంట్ ఇడ్లీ గురించి మీకు చెప్దామని వచ్చేసాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు. హాయ్ అండి. ఇన్స్టెంట్ ఇడ్లీ అని చెప్పాను కదా, ఇదే అండి. న్యాచురల్, హెల్దీ, టేస్టీ అని మనకు నర్మదా కంపెనీ వాళ్ళు ఇడ్లీ మిక్స్ని రెడీమేడ్లో మనకు బయట అయితే అవైలబుల్గా దొరుకుతుందనమాట. అయితే దీని మీద ఒకసారి రివ్యూ చేద్దాము. ఇది ఎలా వస్తుంది, టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి రివ్యూ చేద్దామనేసి తీసుకొచ్చానమాట. అయితే మనకి ఇక్కడ ఏమేమి కలుస్తాయి ఏంది అనేది ఇక్కడ మెన్షన్ చేసి రాశాడు. ఇడ్లీ రవ్వ అండ్ మినప్పప్పు, బేకింగ్ సోడా కలుస్తుందంట. అలాగే ఒక కప్పు ఈ పౌడర్కి ఒక కప్పు వాటర్ని వేసుకొని 30 మినిట్స్ వరకు నానబెట్టుకొని తర్వాత ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవాలని మెన్షన్ చేసి రాశాడనమాట. అయితే మనకి ఇది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలంటే మనం ముందైతే ప్యాకెట్ అయితే ఓపెన్ చేయాలి కదా. ఓపెన్ చేసి మనం ఇక్కడ ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసుకుందామండి. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ కూడా తీసుకున్నాను, అలాగే ఒక గిన్నెను కూడా తీసుకున్నానండి. బౌల్తో మనం మెజర్ చేసుకొని మనము ఎన్ని బౌల్స్ అయితే వచ్చాయో దాన్ని బట్టి మనము ఈ మిక్స్ని కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న ఈ బౌల్కి ఈ ప్యాకెట్ నాకు 2 కప్స్ వరకు అయితే వచ్చిందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా 2 కప్స్ వరకు వచ్చింది. అంటే మనకు 2 కప్స్ రవ్వ వచ్చింది కాబట్టి 2 కప్స్ వాటర్ని తీసుకోవాలి. మనం ఇందులో ప్రత్యేకంగా పెరుగు కానీ ఇంకేది కలపాల్సిన అవసరం లేదండి. ఇది న్యాచురల్గానే ఇడ్లీ టేస్ట్ అనేది వస్తుంటుంది. మనకు ప్యాకెట్ ఓపెన్ చేయగానే ఇడ్లీ స్మెల్ అనేది మనకు తెలిసిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఇక్కడ సాల్ట్ని ఇవ్వలేదు కదా, అందుకని నేను ఇక్కడ కొంచెం సాల్ట్ని వేస్తున్నానండి. చూడండి, మీ రుచికి తగినట్టుగా మీరు కూడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ వేసి కూడా మీకు మిక్స్ ఒకసారి కలిపి మళ్ళీ ఎలా వచ్చిందో కూడా చూపిస్తానన్నమాట. అయితే నేను 2 కప్పుల వాటర్ని కూడా తీసుకుంటున్నాను. చూడండి, ఇలా 2 కప్పులు మనం అదే కప్పుతో మెజర్ చేసుకున్నట్లయితే మనకు కొలతలు అనేది అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా వేసుకొని దీన్నంతా కూడా ఒకసారి గరిటెతో మంచిగా కలుపుకోవాలి. మనకి ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా, అలాగే రవ్వ సగం నానినట్టు సగం నానినట్టు కాకుండా మొత్తం ఒకేసారి అంతా కలిసిపోయేటట్టుగా చక్కగా కలుపుకొని ఒక 30 నిమిషాల పాటు మనము మళ్ళీ దాన్ని కదల్చకుండా పక్కన పెట్టేసుకుంటే చాలండి. ఇక్కడ చూడండి, మనం కలుపుతూ ఉంటేనే మనకు కాస్త పొంగుతున్నట్టుగా అవుతుందన్నమాట. ఈ పిండి ఇన్స్టెంట్ కదండి, మనకు పొంగుతుందా లేదా అనే భయం అయితే అవసరం లేదు. మనం కలుపుతుంటేనే పొంగుతూ వస్తుందన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. చూడండి, మనం ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసినట్టుగానే వచ్చేసింది కదా. ఇలా రావాలన్నమాట మనకు బ్యాటర్ అనేది. ఇలా వచ్చిన తర్వాత మనము దీనికి రెస్ట్ ఇచ్చేద్దామండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా 30 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మనం ఒకసారి మూత తీసి కనుక చూసినట్లయితే ఇడ్లీ బ్యాటర్ అనేది మనకు చక్కగా ఇలా ఎంత స్మూత్గా వస్తుందో చూడండి. మనకు ఫ్లఫీగా చాలా బాగా పొంగిందనమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతా కూడా మళ్ళీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. చెంచాతో చక్కగా ఒకసారి అంతా కలుపుకొని మనము ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవడమే. ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మన దగ్గర ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా, వాటిని తీసుకొని మనము ఇడ్లీ అయితే ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే కొంచెం ఇడ్లీ పాత్రకి ఆయిల్ని అప్లై చేసుకొని మనం అందులో పిండి పెట్టేసుకొని ఇడ్లీ గిన్నెని ఆవిరికి పెట్టేసుకొని మనం ఇడ్లీ అయితే ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే చేసుకోవాలండి. ఈ రెడీమేడ్ మిక్స్ని మీకు పరిచయం చేయడానికి కారణం ఏంటి అంటే, మార్నింగ్ పిల్లలు స్కూళ్ళకి వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు మనకు హడావిడిగా అప్పటికప్పుడు మనం పిండి రుబ్బి చేసి అనడం చాలా కష్టం కదండి. ఇది అయితే మనము అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా చేయొచ్చు, అలాగే వర్క్ కూడా తొందరగా అవుతుంది. మనకు ఇంకోటి ఏంటి అంటే, ఇది మనం బయట తీసుకొచ్చిన పిండితో చేసామని కూడా ఎవరు గుర్తుపట్టరండి. ఎందుకంటే అంత టేస్టీగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. అంతేకాదండి, ఇవి గట్టిగా అవుతాయన్న డౌట్ కూడా అవసరం లేదండి. చాలా స్మూత్గా, మెత్తగా, దూదిలాగా, స్పాంజీలాగా వస్తున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఈ వీడియో ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల మనం పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఇడ్లీని ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తానండి. మనం ఎప్పుడైనా ఇడ్లీని కుక్ చేసేటప్పుడు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఇడ్లీ స్టాండ్ పైన పెట్టే గిన్నెలని ఎప్పుడే కానీ హోల్స్ పైకి ఇడ్లీ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. హోల్స్ మళ్ళీ గ్యాప్ ఉండాలన్నమాట. హోల్స్ పైన హోల్స్ పెట్టకూడదండి. ఇలా కొంచెం గ్యాప్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా రావడం వల్ల ఏంటి అంటే, ఆవిరి అనేది పైన ప్లేట్ వరకు కూడా ఈవెన్గా తగలడం వల్ల ఇడ్లీ అనేది అంతా కూడా ఒకే లెవెల్లో కుక్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ గిన్నెని పెట్టుకొని అందులోకి ఒక చెంబు వరకు వాటర్ని వేసుకుంటున్నాను. ఇలా వాటర్ని వేసిన తర్వాత మూత పెట్టి చక్కగా మరిగించుకోవాలండి. నీరు అనేది ఆవిరి వచ్చేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు ఆవిరైతే వచ్చేస్తుందనమాట. ఇలా చక్కగా ఆవిరి వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత మనము ఇందాక ప్రిపేర్ చేసిన ఆ ఇడ్లీ పాత్రని ఇందులోకి మెల్లగా పెట్టేసుకోవాలి. ఇలా ఇడ్లీ పాత్రని మనం అందులోకి పెట్టిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే స్లిమ్లో పెట్టుకోవాలని. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదండి. స్లోగా పెట్టుకొని నెమ్మదిగా 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కనుక పెట్టినట్లయితే పిండి అనేది బయటకు స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 15 నిమిషాల తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నానండి. చక్కగా ఈవెన్గా కుక్ అయిపోయాయి. మీరు స్లిమ్లో పెట్టుకొని చేసుకుంటే మాత్రం ఇంకా నీట్గా వస్తాయండి. నేను ఇక్కడ మీడియంలో పెట్టేశాను, కానీ హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఇడ్లీ అనేది కాస్త గట్టిగాను, లేదంటే కొంచెం అటు ఇటు స్ప్రెడ్ అయిపోయినట్టుగాను, కింది నుంచి వాటర్ పైకి రావడం గాను ఏదో ఒక మిస్టేక్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. మనం ఇలా మీడియంలో కానీ లేదంటే స్లిమ్లో కానీ పెట్టి చేసుకున్నట్లయితే మనకు ఇడ్లీ అనేది చాలా చక్కగా దూదిలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇడ్లీలు అయితే మనకు చాలా తెల్లగా పర్ఫెక్ట్గా వచ్చేసాయండి. మనం బయట బండి దగ్గర కొన్న ఇడ్లీలు కూడా ఎలా ఉంటాయో సేమ్ అలాగే వచ్చిందండి. ఒకసారి మీకు నేను చుంచి కూడా చూపిస్తాను. దీన్ని పల్లి చట్నీతో కానీ లేదా కొబ్బరి చట్నీతో కానీ మీకు నచ్చిన దాంతో సర్వ్ చేసుకొని తినేయడం అండి. చాలా చాలా ఈజీగా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత మెత్తగా స్పాంజీగా దూదిలా వచ్చిందో కదా. మీకు అర్థమయ్యేటట్టు వీడియో లెంత్ అయినా పర్లేదు, ఈజీగా చూపించానండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.